వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా నిరుద్యోగ అభ్యర్థులకు నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఇచ్చినటువంటి హామీని కూడా త్వరలో నెరవేరుస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏడాదికి 36,000 అంటే నెలకి 3,000 రూపాయల చొప్పున ఈ నిరుద్యోగ వృత్తిని అందజేస్తామని ప్రకటించారు. అయితే దీనిలో భాగంగా నిరుద్యోగ వృత్తికి ఎవరు అర్హులు, ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు, దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలన్నటువంటి డీటెయిల్స్ని సుమారుగా ప్రభుత్వ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం. 18 ఏళ్ళు దాటినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పథకానికి అర్హులే. అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి, నిరుద్యోగ వృత్తి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి కేటగిరీ అభ్యర్థులు ఎలా అర్హులు అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ప్రస్తుతానికి మనకు అందిన సమాచారం ప్రకారం నిరుద్యోగులుగా నమోదైనటువంటి అభ్యర్థులు అర్హులు అంటున్నారంటే మనకి ఈ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లేదా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల్లో పేర్లు నమోదైన అభ్యర్థుల్ని ముందుగా ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే నిరుద్యోగ వృత్తి తీసుకునే అభ్యర్థులు వాళ్ళకి మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా ప్రభుత్వం కార్మిక శాఖ ద్వారా, విద్యాశాఖ ద్వారా ఇస్తుంది. ఈ పథకం ప్రారంభించేది కూడా ఈ ఏడాదిలో, ఎప్పుడనేది క్లారిటీ లేదని ఏడాదిలో ప్రారంభిస్తామని చెప్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసం ఏర్పరచుకుని 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగినటువంటి అభ్యర్థులు మాత్రమే అర్హులు అంటున్నారు. 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, పీజీ, బీఈడి ఇట్లా ఏది పాస్ అయినా కానీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు. దరఖాస్తు అభ్యర్థి అప్లికేషన్ పెట్టేటప్పుడు వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగం కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ చేస్తూ ఉండకూడదు. అలాగే ఏదైనా ప్రభుత్వ పథకాల ద్వారా రాయితీ కూడా పొంది ఉండకూడదు అనేది ప్రధానమైనటువంటి కండిషన్స్. అయితే ఈ దరఖాస్తుకు ముందుగా అంటే ఇప్పటి నుంచే మనం ప్రిపరేషన్లో ఉంటే నోటిఫికేషన్ వచ్చిన వాటికి మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆధార్ కార్డు ఒకటి తప్పనిసరి కావాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద 10th క్లాస్ మార్క్ లిస్ట్ పెడితే సరిపోతుంది. అలాగే విద్యార్హత సర్టిఫికేట్స్ అంటే మీరు డిగ్రీయా, 10th, ఇంటరా, ఇంకేంటి అనేది అది తప్పనిసరిగా మనం ఆ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలి. అయితే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసులో నిరుద్యోగ నమోదైనటువంటి రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ ఒకటి అడుగుతున్నారు. అంటే రిజిస్ట్రేషన్ చేయించి ఉండాలనేది ఇక్కడ ప్రభుత్వం ముందస్తుగా మనకి సూచనప్రాయంగా తెలియజేస్తుంది. అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో ఆన్లైన్లో కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు ఒక ఐడి అనేది క్రియేట్ అవుతుంది. అట్లాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ రేషన్ కార్డు కానీ సబ్మిట్ చేయాలి అప్లికేషన్తో పాటు. ఇవన్నీ ప్రాసెస్ త్వరలోనే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ ప్రక్రియ అంతా నడుస్తుంది. కాబట్టి మనం ముందుగా ఈ సర్టిఫికేట్స్ని ప్రిపేర్ చేసి ఉంచుకుంటే మనం ఆ నోటిఫికేషన్ రాగానే అప్లై చేసుకుంటే లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. నెలకు 3,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 36,000 రూపాయలు నిరుద్యోగ భృతి అందిస్తామనేది ప్రభుత్వం ప్రకటిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.